నీళ్లను రేవంత్ సర్కారు సముద్రం పాలు చేస్తోంది. మేడిగడ్డకు పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదిలేస్తోంది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి ఇటు చెరువులను నింపాల్సిన ప్రభుత్వం వస్తున్న వరదను వృధా చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీటిని ఒడిసిపట్టాల్సింది పోయి ఇటు సముద్రం పాలు చేస్తున్నది. కాళేశ్వరం నుంచి జలాలు వృధాగా దిగువకు పోతున్న కాంగ్రెస్ సర్కారు చోద్యం చూస్తున్నది. నీటిని పంపింగ్ చేసి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా వాడుకోవడం లేదు. ఎల్లినో ప్రభావంతో వానలు లేవు, గోదావరిలో వరద లేదు. మరి నీళ్లను ఎలా ఎత్తిపోస్తారని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి ప్రాణహిత జలాల్ని దిగువకు ఏపీకి పారకం పెట్టి ఇప్పుడు ఆ నెపాన్ని కరువుపై వేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్డీఎస్ఏ నివేదికలను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన గోదావరిలో ఎస్ఆర్ఎస్పీ ఎగువ నుంచి దాని దిగువన ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం వరకు నిజంగానే ఎక్కడా వరద ప్రవాహం లేదు. కానీ ఆ బరాజుల దిగువన మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు 1.22 లక్షల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. 11 టీఎంసీల ప్రవాహం ఉంది. అయినప్పటికీ వరద లేదని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడిగడ్డ వద్ద జలాలు వృధాగా పోతున్నాయని, అక్కడ బరాజ్ వినియోగంలో లేకున్నా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు. ప్రాణహిత జలాలు 1,00,000 క్యూసెక్లకు పైగా పారుతూ దిగువ ఆంధ్రప్రదేశ్ వైపు తరలిపోతున్నాయి. 50,000 క్యూసెక్ల ప్రవాహం ఉంటే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. ప్రాణహిత నీటిని వదిలేసి గోదావరిలో వరద లేదని సీఎం రేవంత్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో చూపినా పట్టించుకోవడం లేదు. ప్రాణహిత నుంచి జూలై 3వ తేదీ వరకు 25 టీఎంసీల జలాలు దిగువకు తరలిపోయాయి. మేడిగడ్డ బరాజులో నీటిని నిల్వ చేయకుండా వరద ఎత్తిపోసే అవకాశం ఉంది. ప్రాణహిత వరకు 50,000 క్యూసెక్కులు దాటితే కన్నెపల్లి పంప్ హౌస్ కు జలాలు చేరుకుంటాయి. ప్రస్తుతం 1.22 లక్షల ప్రవాహం కొనసాగుతోంది. గోదావరిలో వరద ప్రవాహం 93.5 మీటర్ల వరకు ఉంటే చాలు నీటిని లిఫ్ట్ చేయవచ్చు. బరాజును వినియోగించకుండా కన్నెపల్లి నుంచి ప్రాణహిత జలాన్ని ఒడిసిపట్టే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఎగువన అన్నారం, సుందిళ్ల బరాజులో సాంకేతిక సమస్యలు లేవు. చిన్నపాటి సీపేజీలు ఉండగా వాటిని గతంలోనే గ్రౌటింగ్ చేసి అరికట్టారు. ప్రస్తుతం ఆ బరాజులు పూర్తిగా వినియోగించుకునే స్థితిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ వరదే లేదు, నీటిని ఎలా ఎత్తిపోస్తామని రేవంత్ రెడ్డి అసత్య ప్రచారానికి తెరతీశారు.